నేను చెప్పేది రోడ్డు మీద మున్సిపాలిటీ వాళ్ళు వాడికింట్లో ఉంటున్నామంటే కాలనీ కావాలంటే కాలనీకి అప్లై చేశారా వెరిఫికేషన్కి వచ్చిందా? 2005 నుంచి మీకు కాలనీ కానీ సమస్యలు ఉన్నాయా? ఇద్దరు ఇది ఫారెస్టా? అది ఫారెస్ట్. 23 లక్షలు. ఏ సమస్యలు ఏమున్నాయి? వెరీ గుడ్. అంతా బాగున్నారు కదా? ఓకే అమ్మా. సార్ ఓకే అమ్మా. అదే ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కట్టలేదు. అది కాదు 15 సంవత్సరాలు అట్లా నిన్న కూడా మినిస్టర్ తీసుకొచ్చానే. నువ్వు ఎట్లా కట్టేయగలుగుతా? అది అండర్ పాస్ కట్టిస్తా. ఓకే బాగుంది. ఇల్లు చిమ్మటం కానీ కాలువలు ట్రైన్ చేయడం కానీ లైట్లు కానీ పైప్ లైన్ పగిలిపోవడం వల్ల ఇక్కడ వరకు పెడితే ఇది బాగుంది. మీరు కొంచెం అడ్డం వేయాలా? అధికారులు ఉన్నారు, అందుకే నేను మీరు రోడ్డు పెట్టేసా. ఇది పారుతుంది, సెలవు లేదు మాకు. పారిస్తుంది అని చెప్పడానికి వాళ్ళు వచ్చి కొడతారు. చెప్పకూడదు, అబ్బాయికి సెలవు రాలేదు. అట్లా చెప్పాలా? గమ్ముగా చెప్పకూడదు. ఇల్లు ఉంది నాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పాలి. మీకు ఈ ఇంటికి రోడ్డు వేపిద్దాం, నీ కరెంట్ స్తంభం తొందరగా లేపిస్తా. ఓకే వసంతో రోడ్డు చేసుకోవాలి. ఓకే అమ్మా, సంతోషం. ఎప్పుడు నవ్వుతూనే ఉండు అంతే. ఎవరు ఆయన? ఓ కొడుక్కి కొడుకు మనం నీళ్ళు లేవా? ఓకే నేను చూస్తాను. నమస్కారం. ఏందే మళ్ళీ అయిపోవాలి. నోట్ చేసుకోండి. ఈ ప్యాచ్ కంప్లీట్ చేసి మనం వేసేటప్పుడు అవునవును. నమస్తే తల్లి, బాగున్నారా? తమ్ముడు ఇంట్లో సమస్యలు వద్దులే, వీధిలో సమస్యలు. అవి తప్ప ఇంకేం లేవు కదా. స్కీమ్ ఉందా? మేము రికార్డ్ చేయాలి. ఈ రోడ్డు కానీ ఇంకా ఇవ్వలేదా? అవి కొత్త పెన్షన్స్ అన్ని కూడా మేలో 2 నెలల్లో గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఇప్పిస్తారు తక్కువ. ఇప్పుడేమో నాకు పెన్షన్ వస్తుంది, నేను ముసలి అది నేను పెట్టిస్తా. ఏదో ఉన్నారు రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు ఇంకా రాలేదు. అయినా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్. కమిషనర్ గారు, డిఈ గారు, ఇది లేదా? డ్రైనేజ్ లేదా? ఎందుకని ఇదే మెట్లు కింద కట్టారు. నీళ్ళు ఒకసారి చూసుకోండి. ఓకే.
ఇబ్బంది రాకుండా ఏదైనా మున్సిపాలిటీ సమస్యలు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈరోజు కావలపట్టణంలోని 35వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా 35వ వార్డుని సందర్శించడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమానికి నాంది పలికాం. ఇందులో భాగంగా శానిటేషన్ వ్యవస్థ, డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, వీధి దీపాలు, వీటి మీద ఈరోజు ఈ డ్రైవ్ని చేయటం కూడా జరుగుతుంది. అయితే వీటి మీద డ్రైవ్ చేసే టైంలో ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలైనటువంటి పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని కూడా పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే అవన్నీ కూడా ఇప్పిస్తామని వాళ్ళందరూ కూడా మేము మాటిచ్చి ఈరోజు ఈ ప్రాంతంలో సందర్శించడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన సమస్య వైకుంఠపురం బ్రిడ్జి ఉంది. ప్రజలందరూ కూడా ఆ బ్రిడ్జిని అడుగుతున్నారు. అతి తొందరలో ఆ బ్రిడ్జి కూడా పూర్తి చేస్తామని కూడా వాళ్ళందరూ కూడా మాటిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ రోడ్లు అయితే డ్యామేజ్ ఉన్నాయో లేదా డ్రైనేజీలు డ్యామేజ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా టెంపరీగా ఈరోజు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, అసౌకర్యం జరగకుండా ఉండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో అన్నింటినీ కూడా శాంక్షన్లు చేస్తున్నాం. సుమారు వార్డుకి 10 లక్షల రూపాయలతో చిన్న చిన్న ఇమ్యూనిటీస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఉంటుందనే ఆలోచనతో ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిధులు కూడా ఈ ప్రాంతానికి వెచ్చించడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం, మీరు స్వచ్ఛందంగా రండి, రాజకీయాలు పక్కన పెట్టండి. ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏమి చేసేది, ఎమ్మెల్యేగా నా బాధ్యత. మీరందరూ ఓట్లేసి గెలిపించారు, మీరు ఆదరించారు, అభిమానించారు, ఫ్రంట్ ప్రభుత్వానికి ఘనమైన మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసే లక్ష్యంగా మేము ముందుకు వస్తున్నాం. తప్పకుండా మీ ప్రాంత సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురానని చెప్పి ప్రజానికి కూడా తెలియజేస్తున్నాం. వారి నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. అందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ సమస్యలు కుటుంబ సభ్యుడికి చెప్పినట్టుగా చెప్పుకుంటున్నారు. తప్పకుండా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా కూడా నేను కూడా ప్రయత్నం చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.